నిజానికి పరమశివుడు ఉండేటటువంటి ప్రదేశం శ్మశానం కాదు, కైలాసంలో ఉంటాడు. కానీ ఆయన శ్మశానంలో కూడా ఉంటాడు. ఎందుకుంటావని అడిగింది పార్వతీదేవి. మహాభారతం అనుశాసనిక పర్వంలో అడిగింది, ఇంతటి మహానుభావుడవే, ఇంత పూజలు అందుకుంటావే, ఏమయ్యా నీ కర్మ శ్మశానంలో ఎందుకుంటావని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి నాకు చేతకాక నేనుండలేదు, నా అంత వాణ్ణి నేనని చెయ్యి తీసి గుండెల మీద వేసుకుని అహంకారంతో రెచ్చిపోయి, వీడు నా అన్న, నా తమ్ముడు, నా బంధువులు, నా సేవకులు, నా భార్య, నా బిడ్డలు అని అహంకారగ్రస్తుడైనటువంటి వాడిలోంచి జీవుడు పైకి లేచిపోతే ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఎండు కర్రల మీద పడుకోబెట్టి తడపతో కట్టి శ్మశానానికి తీసుకొచ్చి మీద వేసినటువంటి ఆ నూలుగుడ్డ కూడా తీసి పైన పారేసి నా శరీరం అనుకున్న శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి చూస్తుంటే ఉగ్రభూతములన్నీ చుట్టూ చేరి రా రా అంటుంటే కపాలం బద్దలైపోగానే కొడుకు కూడా వెళ్ళిపోతుంటే నాన్నవాడు నాకు లేడురా, మిమ్మల్ని నమ్ముకున్నానని జీవుడు ఏడుస్తుంటే, ఒరే ఎవ్వరూ వెళ్ళిపోయినా బెంగ పెట్టుకోకురా, నేనున్నానని ఓదార్చడానికి కూర్చున్నాను పార్వతి. అంతటి ఉదారమూర్తి పరమశివుడు అందుకు కూర్చున్నాడు శ్మశానంలో. చేతకాక కూర్చోలేదు. నేను అక్కడ ఉండకపోతే, నేను అక్కడ తాండవం చేయకపోతే పిశాచాలు వచ్చి ఇళ్ల మీద పడిపోతాయి, పుణ్యకర్మలు చేయలేరు. అందుకని నేను అక్కడ కూర్చుని తాండవం చేసి వాటిని అక్కడే ఉంచుతున్న ఊళ్ళ మీద పడిపోకుండా. అందుకని జనులు నిలబడ్డారు, ఈశ్వరి తండ్రిని కదూ కాపాడారు, అందుకున్నాడు ఆయన.